యాదాద్రి భువనగిరి జిల్లాలో చైన్ స్నాచర్స్ రెచ్చిపోతున్నారు. రోజుకో చోట ఒంటరి మహిళల పుస్తెల తాడులో చిన్నపాటి గొలుసులను లాక్కెళ్తున్న ఘటనలు ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ద్విచక్ర వాహనాలపై వస్తున్న ఈ చైన్ స్నాచర్లు పోలీసులకు సవాలు విసురుతున్నారు. ప్రత్యేక ముఠా జిల్లాలో ప్రవేశించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు దొంగలు. జిల్లా వ్యాప్తంగా ఎక్కడో ఒక చోట రాత్రి నిద్రిస్తున్న మహిళలే టార్గెట్ గా చోరీకి పాల్పడుతున్నారు. గత 10 రోజులుగా నిత్యం దొంగతనాలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటి వరకు 4 ఘటనల్లో పట్టుబడ్డవారు స్థానికులే కావడం గమనార్హం. దొంగలను పట్టుకోవడం కోసం ప్రత్యేక టీములు పహారా కాస్తున్న పోలీసులకు సైతం చిక్కకుండా దోపిడీలు చేస్తున్నారు. అప్రమత్తమైన పోలీసు యంత్రాంగం గాలింపు చర్యలు ముమ్మరం చేసింది. ఆరు బయట పడుకున్న ఒంటరిగా వెళుతున్న మహిళలనే లక్ష్యంగా చేసుకున్న గొలుసు దొంగలు చోరీలకు పాల్పడుతున్నారు. ఈ కేసులను పరిశీలిస్తే దుండగులు పక్కా ప్రణాళికతో చైన్ స్నాచింగ్లకు పాల్పడుతున్నట్లు అర్థమవుతుంది. ప్రధాన రహదారులకు సమీపంలో గ్రామాలను ఎంచుకుంటున్నారు. సీసీ కెమెరాలకు చిక్కకుండా, జనం కంటపడకుండా గ్రామ శివారుల్లోని ఇల్లు, పొలాలకు వెళ్లే వారిని ఎంచుకుంటున్నారు. ఎవరూ గుర్తించకుండా హెల్మెట్, మాస్కులు ధరించి ద్విచక్ర వాహనాలపై వస్తూ మహిళల మెడలపై నుంచి గొలుసులు లాక్కెళ్తున్నారు. మరోవైపు దొంగతనాలను అదుపు చేయలేని పోలీసులు అంటూ ప్రతిపక్ష నేతలు రాజకీయ ప్రచారాల్లో విమర్శిస్తున్నారు. భువనగిరి మండలం వీరవెల్లిలో ఆరు బయట నిద్రిస్తున్న శ్రీలత అనే మహిళ మెడపై నుంచి 5 తులాల మంగళసూత్రాన్ని లాక్కెళ్లారు. ఆత్మకూరు ఎంలో ఇంటి మేడపై నిద్రిస్తున్న మేకపోతుల నర్మదా అనే మహిళ పుస్తల తాడును ఎత్తుకువెళ్లారు. ఈ 2 ఘటనలు ఒకే రోజు తెల్లవారుజామునే జరగడం గమనార్హం. ఇవి మరవక ముందే మరుసటి రోజు తెల్లవారుజామున ఆలేరు మండలం కందిగడ్డ తండాలో ఆరు బయట నిద్రిస్తున్న ఓ మహిళపై మంగళసూత్రాన్ని లాక్కెళ్లారు. భువనగిరి గ్రామీణ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాయగిరిలో ఇంటి దాబాపై నిద్రిస్తున్న మహిళ వద్ద బంగారు పుస్తల తాడు, ఆమె పక్కన నిద్రిస్తున్న మరో మహిళ వద్ద గిల్టు బంగారు గొలుసును చోరీ చేశారు. నిద్ర పోయినాం. అటు చూసే వరకు టైం 2 అయిపోయింది. ఇంత టైం ఉంది ఎందుకు లేసేదని మళ్ళీ వండుకున్నా. నిద్ర పట్టింది. ఇక ఇటుకి వెళ్ళి మళ్ళీ అటు తలకాయ చేసి పండుకున్నా. ఇక మళ్ళీ గుంజిన దాకా మేలుకలేదు. గుంజినాకనే ఇక మేలుకు వచ్చింది. 2 తులాలు ఉంటుంది. ఎంతమంది వచ్చిరో మాకు మేమైతే చూడలేదని, కానీ ఒక సౌండ్ వల్ల మేము లేచినట్టుని వాళ్ళు ఇట్లా వాడి ఉరికిండ్రు ఇద్దరు. ఒక ఆయన బండి ఇట్లా వచ్చింది. ఆ బండి అటు నుంచి అటే మళ్ళీ మా భార్య యొక్క మెడలో ఉన్న బంగారు పుస్తల తాడుని అపహరించి పరిగెత్తి వెళ్ళిపోయినాడు. ఆమె నన్ను నిద్రలో నుంచి లేపేవరకే వాడు నాకు కనబడకుండా తప్పించుకుని పోయాడు. సుమారు 4 తులాల బంగారు పుస్తల తాడు మాకు నష్టపరిహారం జరిగింది. వెంబడే డైల్ 100 ఫోన్ చేయడం జరిగింది. ఎస్ఐ గారు, లోకల్ ఎస్ఐ గారు, సిఐ గారు, డిఎస్పీ గారు వెంబడే స్పందించి రావడం జరిగింది. ఘటనా స్థలాన్ని స్పందించారు. వెంబడే చూసి పరిశీలించారు. దొంగలను త్వరలో పట్టుకుంటామని హామీ ఇచ్చి కేసు దర్యాప్తు చేస్తున్నారు. భువనగిరి మండలం హన్మాపూర్, బస్వాపూర్, చౌటుప్పల్లో మాత్రం సీసీ కెమెరాల ఆధారంగా చైన్ స్నాచర్లను గుర్తించి పోలీసులు కొంతమందిని పట్టుకున్నారు. మిగిలిన కేసులు పురోగతిలో ఉన్నాయంటున్నారు. గ్రామాల్లో ఒంటరిగా వెళ్తున్న మహిళలని టార్గెట్ చేస్తున్నందున గుంపులుగా వెళ్లడం, విలువైన బంగారు ఆభరణాలు ధరించకుండా వెళ్లడం మంచిదని పోలీసులు సూచిస్తున్నారు. వరుస చోరీలతో అప్రమత్తమయ్యారు పోలీసులు. రాత్రి పెట్రోలింగ్ పెంచడంతో పాటు గ్రామ వాలంటీర్లను గస్తీ తిప్పుతున్నారు. ఆరు బయట నిద్రిస్తున్న మహిళలను ఇళ్లలో పడుకోవాలని సూచిస్తున్నారు డీసీపీ రాజేష్ చంద్ర. ప్రత్యేక ముఠా తిరుగుతున్నట్లు సమాచారం ఉందని, పొలాలకు వెళ్లే మార్గాల్లో జరిగిన ఘటనల్లో ఆధారాలు లభించకపోవటం కష్టంగా మారిందంటున్నారు. సీసీ కెమెరాలు పరిశీలిస్తూ రాత్రి గస్తీలో వాహనాల తనిఖీల్లో ఓ అనుమానితుడిని పట్టుకుని విచారించారు. ఎల్బీ నగర్, యాచారం చైన్ స్నాచింగ్లకు పాల్పడినట్లు తేలడంతో అక్కడి పోలీసులకు అప్పగించారు. జిల్లాలో 421 గ్రామాలున్నాయి. పోలీసుల ఒక్కరితోనే నిందితులను పట్టుకోవడం సాధ్యం కాదు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నారు పోలీసులు.